క్రిస్మస్ పర్వదినం ప్రజల జీవితాల్లో వెలుగులు సంతోషాన్ని నింపాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఆదివారపుపేటలోని రాక్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ప్రేమ, దయ, కరుణతో క్రీస్తు ప్రపంచానికి మార్గదర్శకునిగా నిలిచారని మంత్రి సుభాష్ తెలిపారు. వాళ్ళని తలుచుకుని మరి ఆ కరోనా బారి నుంచి బయటపడ్డాం. మరి ఆ కరోనా తర్వాత ముఖ్యంగా ఈ ప్రపంచానికి ప్రేమ, కరుణ, దయ అనే పరిచయం చేశారంటే ఆ యేసు ప్రభు గారిని మాత్రం మనం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఆ దయ, కరుణతోనే ఈ రోజున కరోనా తర్వాత అందరూ కూడా మనిషి పుట్టడం ఆయన చేతిలో ఉండదు, చనిపోవడం కూడా చేతిలో ఉండదు, ఆ ప్రభువు చేతిలో ఉంటుంది. మధ్యకాలంలో ఏదైతే జీవితం మనం జీవిస్తున్నామో ఆ జీవితం దయతోని కరుణతోని బ్రతకమని ప్రభువు చెప్పారు. అవన్నీ కూడా బైబిల్లో పొందుపరిస్తే ఫాస్టర్ గారు, సంఘ పెద్దలు కూడా మీ అందరికీ ఆ బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు మీ అందరికీ చెప్తూ మంచి మార్గంలో నడిచేలా చేస్తా ఉన్నారు. మరి ఈ రోజున ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఏదైతే ప్రభు దయా, కరుణ, సేవ ఇవన్నీ కూడా కరోనా తర్వాత, కరోనా ముందు, కరోనా తర్వాత అనే విధంగా ఎవరి చేతనైనంత సేవ వాళ్ళు చేస్తూ ఉన్నారు, చెయ్యాలి కూడా. అలాగే మరి గతంలో నేను 12 సంవత్సరాలు క్రైస్తవ స్కూల్లోనే చదువుకున్నాను. ముఖ్యంగా ఎందుకు చదువుకున్నానంటే ఆ రోజుల్లో స్కూల్లో టీచర్స్ కొడతా ఉండేవారు, మీ అందరికీ తెలుసు. క్రిస్టియన్ స్కూల్స్ అయితే కొట్టరని చెప్పి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 12 సంవత్సరాలు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత కూడా నేను 2 నెలకో ఖచ్చితంగా చర్చికి వెళ్ళి తీరుతాను. అయితే నేను 9 సంవత్సరాల పిల్లలు నాకు లేకపోయేటప్పటికి